వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ వార్ హిస్టరీలోనే ఒక మోస్ట్ డేంజరస్ అండ్ షాకింగ్ మైల్ స్టోన్ ను దాటేసింది. 2022 ఫిబ్రవరిలో వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ తో స్టార్ట్ అయిన ఈ ఇన్వేషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఏకంగా మొదటి ప్రపంచ యుద్ధం టైం పీరియడ్ ను కూడా దాటేసింది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ యుద్ధం రికార్డు స్థాయిలో 1569 రోజులకు చేరి గ్రేట్ వార్ టైం ను బ్రేక్ చేసింది. ఉక్రెయిన్ ను కేవలం కొన్ని రోజుల్లోనే లొంగ తీసుకోవచ్చని క్రెమ్లిన్ వేసిన అంచనాలన్నీ రివర్స్ అవ్వగా, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరోప్ మట్టిపై సాగుతున్న మోస్ట్ బ్లడీ అండ్ లాంగెస్ట్ కాన్ఫ్లిక్ట్ గా ఇది నిలిచింది. పుతిన్ మైండ్ గేమ్స్, జెలెన్స్కీ రెసిస్టెన్స్ తో సాగుతున్న ఈ మహాయుద్ధం పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. 2022లో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై మిలిటరీ యాక్షన్ అనౌన్స్ చేసినప్పుడు ఇదొక షార్ట్ టర్మ్ వార్ అని, కొన్ని రోజుల్లోనే కియెవ్ ను రష్యా క్యాప్చర్ చేస్తుందని వరల్డ్ అంతా అనుకుంది. కానీ నేడు సీన్ కంప్లీట్ గా చేంజ్ అయింది. నాటోలో మెంబర్షిప్ లేకపోయినా, న్యూక్లియర్ వెపన్స్ లేకపోయినా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్స్కీ లీడర్షిప్ లో ఆ దేశం రష్యా లాంటి సూపర్ పవర్ ను ఇంతకాలం పాటు తట్టుకుని నిలబడడం ఒక పెద్ద మిరాకిల్. అయితే 1914 నుండి 1918 వరకు నడిచిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఎన్నో గ్లోబల్ పవర్స్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యాయి. కానీ ఈ రష్యా ఉక్రెయిన్ వార్ మాత్రం ప్రైమరీగా 2 దేశాల మధ్య సాగుతోంది. కాకపోతే ఇందులో వాడుతున్న మోడర్న్ మిలిటరీ టెక్నాలజీ, అత్యాధునిక డ్రోన్స్, ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్, ఎలక్ట్రానిక్ వార్ హెడ్ సిస్టమ్స్ ఈ యుద్ధాన్ని హ్యూమన్ హిస్టరీలోనే మోస్ట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ వార్ గా మార్చేశాయి. గడిచిన 4 ఏళ్లలో మాస్కో కీవ్ల మధ్య టెన్షన్ తగ్గించడానికి ఇంటర్నేషనల్ గా ఎన్నో ట్రయల్స్ జరిగాయి. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. వరల్డ్ బిగ్గెస్ట్ డీల్ మేకర్ గా చెప్పుకునే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ మ్యాటర్లో మీడియేటర్ గా ఎంటర్ అయ్యారు. ఈ కాన్ఫ్లిక్ట్ హిస్టరీలోనే మోస్ట్ పవర్ఫుల్ డిప్లొమాటిక్ మూమెంట్ గా ట్రంప్ అమెరికా సాయిల్ పై అలస్కాలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు. దశాబ్ద కాలంలో పుతిన్ అమెరికాకు రావడం అది ఫస్ట్ టైం. అక్కడ ఇద్దరు నేతల మధ్య బైలాటరల్ టాక్స్ జరిగాయి, హ్యాండ్ షేక్స్, జాయింట్ ప్రెస్ మీట్స్ జరిగాయి. కానీ కెమెరాలు ఆఫ్ అయ్యాక గ్రౌండ్ రియాలిటీలో ఎలాంటి చేంజ్ రాలేదు. పుతిన్ మాస్కోకు రిటర్న్ అవ్వగానే రష్యా వార్ మిషన్ మళ్లీ స్పీడ్ అందుకుంది. మరోవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వెస్టర్న్ కంట్రీస్ నుండి మిలిటరీ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం నిరంతరం ఒక క్యాపిటల్ సిటీ నుండి మరొక క్యాపిటల్ సిటీకి తిరుగుతూనే ఉన్నారు. ఆయన వాషింగ్టన్ కు వెళ్లిన ప్రతిసారి రక్షణ సాయం కంటే ఆయన వేసుకునే మిలిటరీ గ్రీన్ డ్రెస్ స్టైల్ గురించి పబ్లిక్ లో ఎక్కువగా డిస్కషన్స్ నడిచాయి. అంటే స్ట్రాటజీ కంటే సింబాలిజం వైపే ఫోకస్ ఎక్కువైంది. ఈ వార్ ఒక 2-3 ఏళ్లు నడిచి ఆ తర్వాత లీడర్స్ ఒక కన్సెషన్స్ కు వస్తారనుకున్నా, కానీ ఇది ఎండ్ అయ్యేలా లేదు అంటూ ఒక ఉక్రెయిన్ సోల్జర్ న్యూయార్క్ టైమ్స్ తో తన బాధను పంచుకున్నాడు. నిజానికి ఉక్రెయినియన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వార్ 2022లో స్టార్ట్ అవ్వలేదు. 2014లో రష్యా ఎప్పుడైతే క్రిమియాను అనెక్స్ చేసుకుందో అప్పుడే మొదలైంది. ఆ లెక్కన చూస్తే ఈ యుద్ధం జరిగి దశాబ్ద కాలం దాటిపోయింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉక్రెయిన్ పొజిషన్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఇప్పుడు రష్యా భూభాగంలోకి చాలా డీప్ గా వెళ్లి అటాక్స్ చేస్తున్నాయి. అమెరికా సపోర్ట్ పై కొంచెం డౌట్స్ ఉన్నా యూరోప్ మాత్రం కీవ్ కు భారీ ఫైనాన్షియల్ ప్యాకేజీలు ఇస్తుంది. అయితే ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ ప్రకారం ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయాలంటే మనం 1919 నాటి ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ నుండి పాఠాలు నేర్చుకోవాలి. నాటి మొదటి ప్రపంచ యుద్ధాన్ని వర్సైల్స్ ఒప్పందం ముగించినప్పటికీ అది కొన్ని దేశాల్లో మిగిల్చిన అసంతృప్తి, పగ వల్లే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇప్పుడు కూడా రష్యా ఒక ఓడిపోయిన దేశంలా అన్కండిషనల్ సరెండర్ అయ్యే ఛాన్స్ లేదు. అటు ఉక్రెయిన్ మిత్ర దేశాలు కూడా ల్యాండ్ టెరిటరీ శాంక్షన్స్, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ గ్యారంటీలపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేసే వాళ్ల అంచనాలు, టైం లైన్స్ కంటే కూడా యుద్ధాలు చాలా ఎక్కువ కాలం సాగుతాయనే చేదు నిజాన్ని ఈ రష్యా ఉక్రెయిన్ వార్ మరోసారి ప్రూవ్ చేసింది. వెస్టర్న్ కంట్రీస్ యూనిటీని టెస్ట్ చేస్తూ యూరప్ సెక్యూరిటీని కంప్లీట్ గా మార్చేసిన ఈ యుద్ధాన్ని ప్రస్తుతానికైతే ఎలాంటి ఎండ్ కార్డ్ కనిపించలేదు.